వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. కాక్రోచ్ 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 ఇండియా మొత్తం భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి వ్యతిరేకమైన శక్తులు అందరూ కాక్రోచ్ 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 అని మనకి అసలు పెట్టిన 4 daysలోనే 10 million ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు 19.4 M వచ్చింది. 6 days కూడా కాలేదు. ఎందుకు? ఎవరు పార్టీ? ఏంది? ఏం కథ? మీరు భారతదేశం మీద ఇంత ఇది చూపిస్తారు. ఇండియాలో ఉన్న వాళ్ళు భారతదేశంలో పుట్టి భారతదేశం కోసం అంటే బీజేపీకి వ్యతిరేక చూపిస్తుంది తప్ప దేశాన్ని కాపాడుకుందని ఎక్కడ కనబడట్లేదు. భారతీయ జనతా పార్టీ అంటే మాకు కూడా ఇష్టమని కాదు. గత స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన తర్వాత బీజేపీ పరిపాలన చూస్తే మనకి ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, దేశం ఎంత సంరక్షణగా ఉంది, ఈరోజు పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే పొజిషన్లో ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు చెప్తారని కాదు, వాళ్ళు తెలుసుకుంటారని చెప్తాం. చంద్రబాబుకు అనుకూలంగా చెప్తారంటే రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక వనరులు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఎలా నడుస్తుందని చెప్తామన్నమాట. దానికి వైసీపీ వాళ్ళు కావాలని చెప్తారంటారు. ఎందుకు చెప్తామండి? ఇక్కడ ఈ పార్టీ ఎక్కడ పుట్టింది? భారతదేశంలో పుట్టింది. మరి భారతదేశంలో పుట్టిన పార్టీకి ఫాలోవర్స్ ఎంతమంది ఉండాలి భారతదేశంలోనా? ఒక్కొక్క ఛానల్ ఏం చెప్తారు తెలుసా? కాక్రోచ్ పార్టీ ఇది చేసింది, అది చేసింది, ఇన్ని మిలియన్ ఫాలోవర్స్. భారతదేశంలో పుట్టిన పార్టీకి భారతదేశంలో ఎంతమంది ఉన్నారు చూడండి, 9% ఉన్నారు. 9% మాత్రమే. మిగతా మాత్రం అందరూ చూడండి, పాకిస్తాన్ 49% ఉన్నారు. అంటే ఎవరి పార్టీ అది? ఆ మధ్యన రాహుల్ గాంధీ ఎక్కడికో వెళ్ళారు బయట కంట్రీకి, మనకు ఒక ఫోటో షాడోలో కనపడింది, ఆయన కాదని మనం ఎప్పుడు చెప్పలేదు. మరి అక్కడి నుండి ఏమైనా భారతదేశంలో ఉన్న వాళ్ళతో పార్టీ పెట్టించిర్రా? మొత్తం జంజీవ్ మొత్తం అదిరిపోతుంది అని చెప్పంటున్నారు కదా. దేశ భద్రతపై ఈ పార్టీ ప్రభావం చూపించే ఇది ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే పార్టీ పెట్టడం తప్పు కాదు. ఇంత తొందరలోనే ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, ఎన్ని వందల కోట్లు ఇచ్చారు, ఇంత ఫాలోవర్స్ వచ్చారని చెప్పి ఆలోచించుకోండి. ఎందుకంటే 49% అంటే పాకిస్తాను మన మీద కుట్ర పన్నుతుంది అనడానికి ఇది ఒక కారణం. ఆలోచించండి. అంటే ఎవరి పార్టీ ఇది? భారతీయుల పార్టీ? భారతదేశంలో పుట్టిన పార్టీ? భారతదేశంలో ఉంటూ భారతదేశంలోనూ ఎక్కడ చూసినా సరే ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగిందంటే హైదరాబాద్లో రెడీగా మనకి అరెస్టులు దొరుకుతాయి. ఎందుకు? విజయవాడలో ఈ మధ్య జరిగినాయి. వీళ్ళలో ప్రభావం ఎంత దారుణంగా ఉందో భారతదేశంలో ఐడి ఓపెన్ చేసుకొని భారతీయులు మనం చెప్పుకుంటూ భారతదేశానికి సున్నం పెడుతున్న ఇలాంటి పార్టీలకేమో వెనకాడు చేసుకొని ఒక్కొక్కడు అంటాడు, టీవీలు అంటాయి భారతీయ జనతా పార్టీ అయిపోయింది. ఈరోజు కూడా ఒక వార్త చూసిన డిబేట్లో ఆ పార్టీ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసుకో? అసలు ఈ పార్టీ ఎవరిది? ఆ పార్టీ ఎవరిదో తెలుసా? కొంచెం చూడండి. ఈ మేనిఫెస్టో, సిజేపీ మేనిఫెస్టో, బొద్దింకల జనతా పార్టీ యొక్క 5 సూత్రాల అజెండా. ఎవడైనా పార్టీ పెట్టుకున్నాడు. బొద్దింకలు అంటే ఏంటి? దేశ భద్రతని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పరువు తీయడానికి బొద్దింకల పార్టీ, ఎలకల పార్టీ, కుక్కల పార్టీ. ఇదే పార్టీ పేరు చెప్తట్టు ఉండాలి. బొద్దింకల పార్టీ. బొద్దింకల జనతా పార్టీ ద్వారా మే 18, 2026 ప్రచురింపబడింది. లౌకిక సౌమ్యవాద ప్రజాస్వామ్య సోమరి 5 డిమాండ్లు 0 స్పాన్సర్లు, ఒక మొండి మూక. అదేమైనా పార్టీకి సరిపడే వ్యాఖ్యాన? అదేమైనా మొండి మూక ఏంటబ్బా ఇది? నాకు అర్థం కాదు. దీని కొరకు 1 పదవి విరమణ చేసే ఏ ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సీటు లేదు. ఎందుకు భయం అంటే పాకిస్తాన్ వాళ్ళకి ప్రధానమంత్రి అంటే భయం ఉండదు. ఆర్మీ చీఫ్ జస్టిస్ అనే వాళ్ళకే రాజ్యాంగ హక్కులు ఉంటాయి అక్కడ. అందుకోసం ఏం చేశారు? వాళ్ళకి ఎటువంటి పదవిని అంటే చీఫ్ జస్టిస్లుగా కానీ వీళ్ళెవరు ఉన్నా సరే వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ ఏంటది? సీజే అధికారంలోకి వస్తే ఏ భారత ప్రధాన న్యాయమూర్తికి పదవి విరమణ అనంతరం బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వబడదు. అంటే భయం, అది పాకిస్తాన్ భయం. న్యాయ వ్యవస్థలోని అత్యున్నత పదవిలో ఉన్నవారు పదవిలో కొనసాగుతూనే అది తదుపరి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఆ వ్యవస్థ స్వతంత్రంగా ఉండజాలదు. ఇది కరెక్ట్, మంచిదే. ఎందుకు? ఎలా? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక సైంటిస్ట్. అలాంటి సైంటిస్టు మళ్ళీ దేశ భవిష్యత్తుకి ఒక మంచి బాటగా చూపిస్తారని ఆయన తీసుకొచ్చి రాష్ట్రపతి చేశారు. అలాంటి వాళ్ళు రాకూడదు అనడం తప్పు. సీజేగా వాళ్ళు చెప్పిన తీర్పులేంటి, వారు చేసిన ప్రణాళికలేంటి, దాన్ని మనం చూసుకొని ఇలాంటి వాళ్ళు మనకి కష్టం అని చెప్పి అప్పుడు మనం వ్యతిరేకించాలి. ప్రతి ఒక్కరు వీళ్ళు వ్యతిరేకించాలి కదా. వాళ్ళ అనుభవం మళ్ళీ దేశానికి కావాలి. 2, తొలగించబడిన ఓట్లకు UAPA కింద CEC జవాబుదారీగా ఉంటుంది. అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జవాబుదారీగా ఉంటుందంట. CJP పాలిత రాష్ట్రంలో అయినా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రంలో అయినా ఓటర్ల జాబితా నుండి ఏదైనా చట్టబద్ధమైన ఓటును తొలగిస్తే UAP కింద ప్రధాన ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేస్తారు. ఒక పౌరుడి
ఓటు హక్కు హరించడం తీవ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకు హరిస్తారు? బంగ్లాదేశ్ ఓటర్లు ఒక్క వెస్ట్ బెంగాల్లో లేరు, దేశం నలుమూలలో ఉన్నారు. వీళ్ళ ఐడి కార్డ్ ఏంటి, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు 500 ఇస్తే వచ్చేస్తున్నాయి. అసలు వీళ్ళ ఐడి కార్డ్ ఏంటి, వీళ్ళు ఎక్కడ పుట్టుగా, వీళ్ళు పూర్వోత్తరాలు ఏంటని తీసుకొచ్చారు. దానివల్ల దేశ భద్రత బాగుంటుంది. అది తెలియక ఈ మేనిఫెస్టో చూసి ఒక ఛానల్ చూసినా అబ్బా అరెస్ట్ చేస్తారు. దేశ భవిష్యత్తు ఆలోచించండి, మీ పార్టీల కొరకు కాదు. మూడోది, మహిళా రిజర్వేషన్కి 55% పెంచారు. 33% దిక్కులేక కొన్ని 35 ఏళ్ళ నుండి పోరాడుతుంటే గత పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. 33% అయింది మహిళా బిల్లు. ఆ సవరణ ఇప్పుడు పాస్ చేసిన ఇప్పటి వరకుగా వాళ్ళకి రాజ్యాధికారాలు ఇంకా కట్టబెట్టట్లేదు. వాళ్ళు ఇంకా వేచి చూస్తున్నారు. ఇంకా 55% అంటే భారతదేశ జనాభాలో 51-52% మహిళలు ఉన్నారు, కాదనలేదు. అందులో ఎంతమంది చదువులో ఉన్నారు, ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ అర్హతలు ఏంటి, వాటిని చూసుకొని మహిళలకు గౌరవించే విధంగా గత పార్లమెంటు 33% అన్ని పార్టీలు ఆమోద ముద్ర వేయడం జరిగింది. మన ఆ బిల్లును కూడా మళ్ళీ పార్లమెంట్లో నిర్వహించినప్పుడు ఆ బిల్లు కూడా తెస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆ బిల్లు కూడా ఆపారు. నారీ శక్తి వందన్ అధినియం యొక్క 33% కోటా అనేది కనీసం పరిమితి మాత్రమే, గరిష్ట పరిమితి కాదు. కేవలం నామమాత్రపు చర్యగా కాకుండా జనాభాలో మహిళల వాస్తవ వాటాను ప్రతిబింబించేలా పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలో వారికి రిజర్వేషన్ను 55% పెంచడానికి మేము చట్టాన్ని తీసుకొస్తాం. మంచిదే, మహిళలకి గౌరవం ఇవ్వాలి. ఒక కార్పొరేటర్ మహిళ అయినప్పుడు ఆ కార్పొరేట్ సీట్లో ఎప్పుడు కూడా మహిళ కూర్చోలేదు, ఎప్పుడు తన భర్తలే కూర్చుంటాడు. ఫస్ట్ అది నిర్మూలించాలి. వారికి ఇచ్చే హక్కులను వాళ్ళని మాత్రమే పరిపాలించాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అలాంటివన్నీ? ఫస్ట్ అది వచ్చిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి గౌరవించాలి. ఎందుకంటే ఆ గౌరవం ఎప్పుడు ఉండాలి. 4, ఓట్ల తొలగింపులకు ఎన్నికల సంఘంపై కఠినమైన కాలపరిమితిలో కూడిన చర్యలు. మనం చెప్పడానికి చాలా బాగుంటుంది, అమలు చేయడానికి కష్టం. నువ్వు ఎప్పుడైతే రూపాయి తీసుకోకుండా నీకు 27 లక్షలు 28 లక్షలు ఒక ఎమ్మెల్యేకి ఈ సిఈసి ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ మీకు హక్కు ఇచ్చిందో 28 లక్షలు మాత్రం ఖర్చు పెట్టాలనంటే ఆ 28 లక్షలు ఖర్చు పెట్టినోడు నిజమైన రాజకీయ నాయకుడు ఎప్పుడైతే మనకుంటాడో ఆ రోజు ఓటుకు రూపాయి తీసుకోకుండా ఓటేస్తావో ఆ రోజు ఇవన్నీ పనిచేస్తాయి. నువ్వు ఓట్లో డబ్బులు తీసుకుంటావు, ఆ పార్టీ కూడా 1000 ఇస్తాడు, ఈ పార్టీ 2000 ఇస్తాడు, ఈ పార్టీ 500 ఇస్తాడు, అన్నీ తీసుకుంటే ఎవరికి ఓటేస్తో తెలియదు. నీకు హక్కే లేదు అసలు. యువతకు రాజకీయ అక్షరాస్యత మరియు పౌర మౌలిక సదుపాయాలు. భారతదేశంలోని ప్రపంచంలోని అత్యధిక యువ జనాభా ఉంది, కానీ రాజకీయంగా అత్యంత నిరాసక్తంగా ఉన్న యువ ఓటర్లకు కూడా ఇక్కడే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చక్రం నుండి ఈ సోమరులకు నిరంతరం ఆన్లైన్లో ఉండే బొద్దింకల తరం యొక్క శక్తిని, రాజకీయ చైతన్యం, ఓటింగ్ శాతం అంటే అర్థమైందా? ఈ సోమరులు కరెక్ట్ చెప్పాడు. చదువుకుంటారు, ఏ ఉద్యోగం చేయరు, నాకు ఆ ఉద్యోగం రాలేదంటారు, కనీసం కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్పి కూడా ఆలోచన ఉండదు. వాళ్ళ పరిస్థితి ఇది. వాళ్ళకి ఏమన్నాడు? రాజకీయ సోమరులు బొద్దింకల తరం యొక్క శక్తిని, రాజకీయ చైతన్యం, ఓటింగ్ శాతం పెంచడం మరియు పంచాయతీ పురపాలక సంఘ స్థాయి ఎన్నికల్లో పోటీ చేసేలా మేము మళ్ళిస్తాం. అక్కడ ఉన్నోళ్ళకే దిక్కులేదు. సర్పంచ్కి పోటీ చేయాలంటే 20-25 లక్షలు ఖర్చు కావాలని చెప్పి ఒకరు డ్రాప్ అవుతారు, ఒకరు వస్తారు, ఒకరు చాలా ఇబ్బందికర పరిస్థితి. వార్డు మెంబర్ వేయాలంటే వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి ఆ వచ్చిన డబ్బులు రావని. ఇది బొద్దింకల పార్టీ, కాక్రోచ్. ఈ పార్టీని బేస్ చేసుకొని శాటిలైట్ ఛానల్స్ కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా భయపడింది. ఏం తిందొచ్చింది అసలు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ పూర్వోత్తరం ఏంటి, వాళ్ళు ఏం చేశారు ఏంటి అన్నీ లేదు. మేము కూడా ఏదో ఒకటి చెప్పేయాలి. జన్జీవన్ ఏందబ్బా ఇది అర్థమైతే లేదు. ఒకరున్నాడు పీసీలు పార్టీ పెట్టుకున్నాడు, భారతీయ జనతా పార్టీ మీద కక్కసు ఉండొచ్చు, కోపచోడు మాకు కూడా ఉంటుంది, కానీ దేశ భద్రత కావాలి, దేశ భవిష్యత్తు కావాలి. ఇలాంటి కాక్రోచ్లు ఈ 49% మంది పాకిస్తాన్లో ఫాలోవర్స్ ఉన్నారంటే ఎవరు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారో ఆలోచించండి. భవిష్యత్తులో భారతదేశ భవిష్యత్తు ఏంటో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకి ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎవరు వచ్చారు, ఎక్కడిచ్చారు, ఏంటి పరిస్థితి? వీళ్ళకి ఒక పార్టీ, ఈ పార్టీకి ఒక మళ్ళీ పెద్ద అనౌన్స్మెంట్లు, పెద్ద ప్రచారాలు, దానికి మనమే ఊతగొబ్బరిదాలో ఫ్రీగా ప్రచారం చేస్తున్నాం. బాగా ఆలోచించుకోండి. భారతదేశానికి ముప్పు జరగబోతుంది. ఇలాంటి పార్టీలు పెట్టడం కాదు, పార్టీలు పెట్టించిన వాళ్ళు ఎక్కడో జరుగుతుంది, ఏంటి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచన చెప్పకపోతే భవిష్యత్తులో మనకే ఇబ్బంది. నేను మీ దండుపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.